హలో. హాయ్ బేబీ. అయితే నిజమే అన్నమాట. మనం ఏదైనా బలంగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంత బలంగా ఏం కోరుకున్నావేంటి? అదే నా బేబీ ఏం చేస్తుందో ఎలా ఉందో అనుకున్నానా, వెంటనే కాల్ చేశాను. నేను వచ్చి 3 hours అయింది ఆర్య. నువ్వు లేని క్షణం కూడా ఒక యుగంలో ఉంటుంది తెలుసు కదా బేబీ. అంత మిస్ అవుతున్నావా? ఐ థింక్ కొంచెం సేపు మాట్లాడు కదా, నా ఫ్రెండ్స్ రాలేదు ఇంకా. మళ్ళా నాకు చెడ్డబేరు తీసుకొద్దామన్నా? ఈ ఆర్య భార్యని వదలడు, అనుమానిస్తాడు అని అందరూ అనుకోవాలా? అదేం వద్దు. నువ్వు హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి. నేను అంతా అత్తయ్య చేసింది సీరియల్ చూస్తూ గడిపేస్తాను. ఫ్రిడ్జ్ డోర్ ఎందుకు తీసినావు? అది ఫ్రిడ్జ్ డోర్ కాదు బేబీ, ఓవెన్. నువ్వు నాకు చెప్తున్నావు ఆర్య, ఏ సౌండ్ ఎట్లా వస్తుందో నాకు తెలియదా? ఓవెన్ సౌండ్ కికి కికి అని వస్తుంది, అదే ఫ్రిడ్జ్ సౌండ్ కుక్కు కుక్కు అని వస్తుంది. ఓ ఓ షిట్, మర్చిపోయాను. ఇందాక వాటర్ వేడిగా ఉన్నాయని 2 బాటిల్స్ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, అవి తీసుకోవడానికి వచ్చాను. నేను వచ్చే ముందే కదా వాటర్ బాటిల్స్ పట్టి పెట్టినా. అంటే ఇందాక 2 బాటిల్స్ ఖాళీ చేసా. ఇంకా ఒకటేమో తాగాను, ఇంకోటేమో బాల్కనీలో తులసి మొక్కేసాను. అసలు మొక్కలేడున్నాయో కూడా తెలియదు, నువ్వు తులసి మొక్కకు నీళ్ళు పోసినావా? అది కూడా కూలింగ్ వాటర్. ఏంటి బేబీ అలా మాట్లాడుతావు? తులసి తల్లి మనల్ని ఎంత చల్లగా చూస్తో తెలుసు కదా. అలాంటిది ఆ ఎండకి పాపం దానికి చల్లి లేస్తే తప్పేంటి? అయినా నీకు మరీ ప్లాన్ సెన్స్ లేకుండా పోతుంది బేబీ. సర్లే, ఎక్స్ట్రా బాటిల్స్ ఏమైనా ఉంటే బయట పెట్టేసి టేబుల్ పైన పెట్టకు. 2 glasses. చిచ్చి బేబీ, ఏం మాట్లాడుతున్నావు? నేనా మందా? అసలు నువ్వు మరీ అనుమానిస్తున్నావు బేబీ. 2 glasses తీసినావు. ఎవరున్నారు ఇంట్లో? ఏంటి మళ్ళా తాగుడు దుకాణం పెట్టినావా? చెప్పినా కదా ఆర్య, రేపు మమ్మీ వస్తుంది ఇంటికి అని చెప్పి. ఇట్లా నువ్వు తాగుకుండా కూర్చుంటే ఎట్లా? మళ్ళా వాసన వస్తే? అదేం లేదు బేబీ, నేను తాగడం ఏంటి? అసలు మారవా ఆర్య నువ్వు? అయ్యో బేబీ, బుద్ధిగా కూర్చున్నాను. ఆర్య, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. సార్ మీరు మందు అమ్మగారు వినిపిస్తుందా? హలో హలో. అయ్యగారు ఇక్కడ నుంచి బాటిల్ తీసేయమంటారా? నెమ్మదిగా అరవకే. హలో ఆర్య. సుధా, వినిపిస్తుందా? ఎవరది ఇంట్లో? చారు వచ్చిందా? మందు బాటిల్స్ అంటుందేంటి? రాను రాను తాగుబోతు అవుతున్నావు ఆర్య నువ్వు. చచ్చా, ఏంది ఇది అసలు? అదేం లేదు, తను వచ్చింది కదా, నీకు మళ్ళీ కాల్ చేస్తా. లేదు, నేను తనతో మాట్లాడాలి. ఫోన్ ఒకసారి. ఇదిగో మాట్లాడు. హలో చారు. హలో, ఏం లేదు అమ్మగారు, సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టారంట. ఇప్పుడు వాళ్ళు రావట్లేదని నన్ను తీసుకెళ్ళిపోమంటున్నారు. ఏం మాట్లాడుతున్నావే? నేనా? ఎప్పుడు? సార్ నా కాలు కింద ఏదో మందు బాటిల్ తగులుతుందే. కాళ్ళ కింద మందు బాటిల్స్ ఏంటి? మందు బాటిల్ కాదమ్మగారు, మంచం కింద బాగా డస్ట్ ఉందని తోడమంటున్నారు. ఏంది కొత్తగా చెప్తుండు? బిర్యానీ పాయే. సరే, జర చూసుకుంటూ ఉండవే తల్లి. అట్లనే రూమ్ క్లీన్ చేసి రేపు అమ్మ వస్తుంది. ఏంటి సార్, టికెట్సా? సినిమాకి వెళ్ళమంటారా? ఏం లేదమ్మగారు, సార్ వాళ్ళ బాస్ కి టికెట్లేవో సినిమా టికెట్లు బుక్ చేశారంట. ఇప్పుడు ఆయన రావట్లేదంట, నన్ను తీసుకోమంటున్నారు టికెట్లు. నేనెప్పుడు అన్నాను? ఏంటి సార్ ఇదంతా సిగరెట్ పొగ? సిగరెట్ పొగేంది? సిగరెట్ కాదు, చికెన్ ముక్క తినాలంటున్నారు సారు. సర్లే, మా ఫ్రెండ్స్ వచ్చేస్తారు, నేను వెళ్ళాలి. బాయ్. ఎట్లిచ్చా? నువ్వు ఇండియాలో మేడిగా కాదే, శత్రుదేశంలో మానవ బాంబులో పనిచేయాలి. ఏం చేయమంటారు సార్, చాలని జీతాలు, రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు. మీలా తాపీగా కాలు జాపుకొని మందు దాగే సుఖం ఎక్కడిది? అమ్మగారిలాగా బ్యాచిలరేట్ పార్టీకి పోయే స్వాతంత్రం ఎక్కడిది?